మెయిన్ గా ప్రైవేట్ పరం చేయకూడదని సార్. అదేనో 2026 పిఆర్సీ ఇవ్వాల్సింది ఇంతవరకు ఇవ్వలేదు. మేము 2019 జేఎల్ఎంలో 6 సంవత్సరాల క్రితం మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకున్నారు. అప్పటి నుంచి కొత్త రిక్రూట్మెంట్ లేదు. పాత గవర్నమెంట్ 2550 మందిని రిక్రూట్మెంట్ కావాలని అడిగింది. గవర్నమెంట్ కి సిఫార్సు చేసింది. ఇంతవరకు కూడా రిక్రూట్మెంట్ చేయలేదు. అన్ని పనులు మేమే చేయాలి. సబ్స్టేషన్ డ్యూటీలు మేమే చేయాలి, బిల్లులు మేమే కొట్టాలి, పోల్లు మేమే ఎక్కాలి, పీఎఫ్ కాలు మేమే చేయాలి. మేము కోరుకునేది ఏంటంటే కొత్త రిక్రూట్మెంట్ కోరుకుంటున్నాం, ప్రైవేట్ పరం ఆపమంటున్నాం అంతే. ఇప్పుడు 2026 ఇవ్వాల్సిన పిఆర్సీ మేమని కోరుకుంటున్నాం. అది ఒకటే సార్ మాట పని. అంటే మీరు వర్క్ స్టేషన్లలో వర్క్ లోడ్ ఎక్కువ అవుతా ఉంది ఎంప్లాయీస్ లెక్క. అవును సార్, 20 మంది ఉండాల్సిన కానీ 4 ఉంటున్నాం సార్. ఆ 14 మంది పని ఎవరు చేయాలి? అది కూడా మేమే చేయాలి. దీనికి సంబంధించి పనికి తగ్గ వేతనం ఉంటుందా? పనికి తగ్గ వేతనం లేనే లేదు సార్. లేదు. మళ్ళీ ఫీల్డ్ పోవాలి. 24 గంటలు డ్యూటీ చేసి మళ్ళీ మరుసటి రోజు ఫీల్డ్ పోవాలి. రెస్ట్ అనేది లేదు. గ్యాప్. ఒక మనిషి వారం రోజులు డబల్ డ్యూటీ చేసి 48 గంటలు డ్యూటీ చేసి మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే వారం రోజులు 48 గంటలు చేయాల్సిన పనిని 2 రోజుల్లో చేసేస్తున్నాం. మాకు సెలవు కూడా ఉండదు. మాకు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా రిక్రూట్మెంట్ జరగదు. లేదు, రిక్రూట్మెంట్ లేదు. ఎన్పిడిసిలో లేదు, జెన్కోలో లేదు, ఎందులో లేదు రిక్రూట్మెంట్. ఇప్పటికే 70,000 80,000 ఉద్యోగాలు ఇస్తాం. మరి ఎందుకు ఇచ్చినది మా డిపార్ట్మెంట్ అయితే లేదు సార్. ఓకే, కానీ ఏది ఎక్కడ 70,000 కదా. ఈ సెక్టార్ లో ఈ 10,000 ఇచ్చాం, ఈ సెక్టార్ లో 10,000 ఇచ్చాం అని చెప్పాలి కదా. ఏది మరి మేము ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? మరి ఇక్కడ మేము వచ్చినాం కదా, నిర్లక్ష్యంగా ఉన్నట్టు కదా దానికి అర్థం. మరి ఇప్పుడు దాకా వచ్చినాం కదా, 50 మంది ఇక్కడ దాకా రాకుండా ఆ చర్చలు ఏంటి? అంతకుముందు మేము నోటీస్ ఇచ్చినాం కదా, ఆ నోటీస్ ఇచ్చిన దాన్ని బట్టి మరి ఎందుకు వస్తున్నారు, మీరు రావద్దు, దాని మీ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పాలి కదా. మరి మేము ఎక్కడి నుంచో వచ్చినాం, దాదాపు 300-400 కిలోమీటర్లు వచ్చినాం కదా. ఇక్కడ దాకా వచ్చామంటే మా సమస్య ప్రాబ్లం ఉందని మీకు తెలియజేయడానికి వచ్చినాం కదా. మరి ప్రజలకి మా ద్వారా మీ న్యూస్ ద్వారా, మీ ఛానల్ ద్వారా మీరు కొంచెం తెలియజేయండి సార్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో మీరు ధర్నాలు చేసినప్పుడు మీకు మద్దతు కూడా వచ్చింది కదా, చేసి మద్దతు ఇచ్చారు. సబ్స్టేషన్ లోకి వచ్చి మాట్లాడారు. వీళ్ళు జీతాలు తక్కువ ఉన్నాయని చెప్పారు. ఆ లీడర్లే ఇప్పుడు ఆ లీడర్లే పట్టించుకోవట్లేదు. అవునవును, ప్రభుత్వం వచ్చింది, మరి మమ్మల్ని ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు. మేమందరం కూడా ప్రభుత్వం రావాలని కోరుకొని ఓట్లేసి మరీ గెలిపించినవే. ఇక్కడ ఎంప్లాయీస్ అయినా బయటకు పోయిన తర్వాత మేము ఓటర్లే, అప్పుడు కావాలని గెలిపించుకున్నాం. కానీ మరి ఈ పరిస్థితి మాకు ఎందుకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ సమస్యలు తెలిసి కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. మాకు తక్షణమే పిఆర్సీ అమలు చేయాలండి. అలాగే మాకు నోటిఫికేషన్ కొత్త రిక్రూట్మెంట్ అర్జెంట్ గా ఇవ్వాలి. అట్లనే మాకు ప్రమోషన్స్ ఇవ్వాలి. ఏఎల్ఎం టు లైన్మెన్ ప్రమోషన్స్ అర్జెంట్ గా ఇవ్వాలి. మాకు పనికి తగ్గ వేతనం కూడా ఇప్పిస్తే మేము కూడా బాగా. క్యాలెండర్ ఇచ్చిన ప్రకారమే 2024లో క్యాలెండర్ ఇచ్చారు. ఆ క్యాలెండర్ ప్రకారం కూడా నోటిఫికేషన్ ఇస్తలేరు. ఇప్పుడు 25లో ఎగ్జామ్స్ ఉండాలి అచ్చలు. ఆ నోటిఫికేషన్ కూడా లేదు ఇప్పటికీ. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అంటా ఉంది ప్రభుత్వం. మరి ఏం చెప్తారు? ఆర్థిక పరిస్థితి వచ్చేసరికి ఓన్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరే కనిపిస్తున్నాయి వాళ్ళకి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ఫ్రీ ఇచ్చేది ఎవరు? ప్రభుత్వానికి సంబంధించిన రాయితీలు ఇవ్వాల్సింది ఎవరు? గవర్నమెంట్, ప్రభుత్వం ఇవ్వాలి. అవన్నీ కూడా అక్కడ పెండింగ్ పెట్టి ఇక్కడికి వచ్చేసరికి ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళకి శాలరీలు ఎక్కువ అనే ఫేక్ న్యూస్ ని రావకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఉద్యోగి జాయిన్ అయిపోయిన కాంచి లాస్ట్ దిగిపోయే వరకు కూడా శాలరీ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు, మారుతా ఉంటుంది. ఆ రిటైర్మెంట్ స్థాయిలో వచ్చేసరికి ఆయన 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటాడు. రీసెంట్ గా వచ్చిన ఉద్యోగి వాడు 30,000 తీసుకుంటే ఈ రోజుల్లో ఏది నిత్యావసర వస్తువుల ధరలకు సంబంధించి వాటికి డబ్బులు కూడా దొరక నెక్స్ట్ మంత్ ఎండింగ్ వచ్చేసరికి వాటి పక్కన ఈఎంఐలు కట్టడానికి అడిగి అప్పుల బాధతో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ లో. ప్లస్ ఒక ఉద్యోగి చనిపోతే దానికి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ ఎందుకు చనిపోతుందో అనే పర్యవేక్షణ కూడా లేదు. దాన్ని కూడా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలని మీ మీడియా ద్వారా మేము కోరుతున్నాం. అదే విధంగా ఈ సంస్థలో పనిచేస్తున్న ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మొత్తం కూడా లీవ్స్ లేదు, మానసిక ఒత్తిడి బాగా భరిస్తున్నారు. ఫీల్డ్లో చేసేళ్ళు యాక్సిడెంట్ అవుతున్నాయి. ఏంటంటే టార్చర్, ప్రెషర్ ఎక్కువ. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళు వచ్చినా కానీ ఓకే మన ఎంప్లాయీస్ కాబట్టి చెయ్యాలి, చేస్తారు. ఇద్దరు నలుగురు చేయాల్సిన పని ఒక్కరితో చేపట్టే వల్ల ఆ ప్రెషర్ తట్టుకోలేక కూడా ఒకవేళ ఎల్సీలు అక్కడ మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా ఆ విధంగా తప్పుదారి బట్టి ప్రెషర్స్ వల్ల మనుషులు చనిపోవడం జరుగుతుంది. ఇది కూడా అందరు ఉద్యోగులాగా ఫ్రీగా ఉండే సమస్య కాదు ఇది. ఒక ఉద్యోగి, నార్మల్ ఉద్యోగి ఉదయం 10ంటికి వెళ్తే సాయంత్రం 5 వస్తారనే నమ్మకం ఉంది. అదే కరెంట్ ఉద్యోగి ఇప్పుడు లేచి డ్యూటీకి వెళ్తే సాయంత్రం కనుక వస్తుందా లేదా అనేది గ్యారంటీ కూడా లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం కూడా మాకు ఉద్యోగులకి తగిన విధంగా పిఆర్సీ కానీ ఇందులో ఉన్న లోటుపాట్లు కూడా సగదిద్ది నిరంతరం మాకు మంచి చేసే
సాయం చేయాలని మేము కోరుతున్నాం. మేము కూడా అదే విధంగా పబ్లిక్ సేవ చేయడానికి మేము రుణపడి ఉన్న ఈ సంవత్సరం ఉద్యోగం రావడం కూడా మాకు అదృష్టమే. మాకు ప్రజల కోసం మేము సేవ చేయడం వల్ల మమ్మల్ని గుర్తించి మాకు తగిన విధంగా సహాయ సహకారాలు గవర్నమెంట్ వచ్చే విధంగా మాకు అందించాలని ఈ సమస్యని మేము కాపాడుకుంటూ ప్రైవేటైజేషన్ కానివ్వం ఎట్టి పరిస్థితుల్లో గాను. ఎందుకంటే అది ప్రజలకి అన్యాయం జరిగింది. ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కూడా ఒకటి వస్తా ఉంది కదా, ఏంటి మరి దీన్ని యాక్సెప్ట్ చేస్తారా ఎట్లా మరి? మేము మా ఉద్యోగుల తరఫున ప్రజల పక్షాన్ని అయితే యాక్సెప్ట్ చేసే పనే లేదు. ఎందుకంటే ఇది ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజలకి మా ఆర్థిక భారం బాగా పెరిగిపోద్ది. వేరే డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. ఇప్పుడు జియో నెట్వర్క్ ఎట్లుందో ఆ విధంగా వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళు సొంతంగా ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేసుకుంటాడు. నువ్వు ఒకవేళ నువ్వు ఒకవేళ ఏది రీఛార్జ్ చేసుకున్నావు అనుకో, నీది ఏది వ్యాలిడిటీ అయిపోతే కట్ అయింది. అదే విధంగా ఈ రోజు అదే విధంగా జరిగింది. ఒకవేళ అలాంటి ప్రైవేట్ కంపెనీలు వచ్చి మనకి సప్లై అందియాలంటే మీరు రెగ్యులర్ గా ఇక్కడ ఏది 200 యూనిట్లు సబ్సిడీ కూడా ఉండదు. అన్ని ఫ్రీలు పోతాయి, ఉచితాలన్నీ పోతాయి. అది ప్రజల మీద మధ్యతరగతి మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ప్రజలు బాగా సతమతం అవుతారు. అందుకనే ఈ ప్రైవేటైజేషన్ కు మా ఉద్యోగుల తరఫున ప్రజల తరఫున కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కూడా ప్రజల కోసమే పనిచేసేది. ప్రజలకు ఇబ్బంది ఎత్తి ప్రభుత్వాలు కూడా వేస్టే. అది ఒకటి మనసులో దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కూడా ప్రజల పక్షాన ఎంప్లాయీల పక్షాన నిలబడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.